నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. 4వ మాసంలో 3 దినాల శుద్ధీకరణ కూడికలో మనల్ని ప్రవేశపెట్టిన ప్రభువుకి మనము కృతజ్ఞతలు ఉన్నాం. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. రైట్, ఉదయకాల సమయంలో కూడా 40 దినాలు లెంట్ శ్రమకాలపు ఆరాధనలో పాల్గొంటున్నారు. అలాగే మరలా ఈ సమయంలో శుద్ధీకరణ కూడికలో మనము చేరి ప్రభువుని ఘనపరిచే ఆధిక్యత మనకి ఇచ్చాడు. అట్టి భాగ్యాన్ని బట్టి ప్రభుకి స్తోత్రం చెప్దాం. రైట్, వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఈ 3 దినాలు శుద్ధీకరణ కూడికలో ఈ 4వ మాసంలో బల్ల కొరకు మనం సిద్ధపడుతుండగా ప్రభు మనతో మాట్లాడే వాక్కు కొరకు మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి సామెతల గ్రంథం 30వ అధ్యాయంలోకి వద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం పేజ్ నెంబర్ 553వ పేజ్ నెంబర్లో 30వ అధ్యాయము 12వ వచనం మెల్లిగా చదవండి. 12వ వచనంకి వెళ్ళి సొలొమోను రచించిన సామెతల గ్రంథం ఇది. చదవండి. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. ప్రార్థన. ఒక చిన్న ప్రార్థన చేద్దాం, ప్రభు సహాయం కోరుదాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈ 3 దినాల శుద్ధీకరణ కూడికలో పరిశుద్ధాత్మ దేవుడే మనందరి కూడా దర్శించులాగా, వాక్యమై ఉన్న దేవుడు మన మధ్యలో సంచారము చేయులాగా, ఆత్మ కార్యములు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించులాగా, కొరతలేని ఆత్మ చేత ప్రభు మనలందరి కూడా నింపులాగా విత్తబడిన వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకెత్తి మనపూర్వకమైన ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు ప్రభువా. సర్వాధికారైన మా తండ్రిని కృపకై స్తోత్రములు ప్రభువా. తిరిగి అద్భుతంగా 4వ మాసంలో తండ్రి మీరు ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. గడిచిన 3 మాసములు ప్రభువా అద్భుతమైన సంకల్పములు ప్రభువా నడిపించినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. 4వ మాసం ప్రభువా కొరత లేని ఆత్మ చేత నింపమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి ప్రభువా ఈ మాసం మాకు ముందుగా నడుచున గాకని ప్రకటిస్తున్నాం ప్రభువా. దైవికమైన కార్యములు జరగాలి ప్రభువా, విడుదల కార్యములు జరగాలి ప్రభువా, ఆశ్చర్యమైన కార్యములు జరుగున గాకని ప్రకటిస్తున్నాం. ఆత్మతో నింపండి ప్రభువా, ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం. 4వ మాసంలో ప్రభువా ఎన్నో ఆశలతో ప్రభువా ఎంతోగానో ప్రభా నీ సన్నిధిలో వచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. 4వ మాసం ప్రభా వాక్కు ద్వారా ఒక్కొక్కరు మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. నేను అద్భుతమైన కృప ద్వారా బిడ్డలందరూ మీరు ప్రభా స్పర్శ తాకమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని ప్రభా మీరు నడిపించినందుకు స్తోత్రాలు. ముందున ప్రభా వాక్య పరిచర్యని ప్రభా మీరు ముద్రించి అద్భుతంగా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఏ వాక్యం అయితే బిడ్డలకు అవసరమో ప్రభా 4వ మాసం అటు వాక్కు ద్వారా సంఘాన్ని ఉత్తేజపరచమని ప్రార్థిస్తాం. బల కొరకు సిద్ధపడుతుండగా మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, హల్లెలూయా. వాక్య ధ్యానములో సామెతల గ్రంథం 30వ అధ్యాయంలోకి వద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము సొలొమోను రచించిన ఈ సామెతల్లో 30వ అధ్యాయములో 30వ అధ్యాయం 12వ వచనంలో మన ధ్యానంలో 12వ వచనం మన మూల వాక్యము. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. కడగబడని వారి తరము కలదు. వింటురా? కడగబడని వారి తరము కలదు. మీకు అర్థమైంది అనుకుంటా. ఏమండి? తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు అని ఇక్కడ సామెతల గ్రంథంలో రాస్తూ వచ్చాడు. మన ధ్యానంలో గమనించండి, మహాజ్ఞాని ఈ మాట రాస్తున్నాడు. తమ దృష్టికి తాము శుద్ధులై, తమ దృష్టికి తాము శుద్ధులై అంటే మనుషులు ఏమనుకుంటున్నారంటే నాకేం తక్కువ, నేను పాపిన, నేను ఎట్లా ఉన్నా అంటే దేవుని దృష్టికి శుద్ధిగా ఉన్నా, పవిత్రంగా ఉన్నా, వింటురా నేను పరిశుద్ధినిగా ఉన్నా అనేవారి తరము అంట. ఇది ఏ తరం అండి చెప్పండి? కడగబడని వారి తరము కలదు. అంటే ఈ తరం ఎట్లా ఉన్నారంటే ఒక్కొక్క వ్యక్తులు ఎట్లా ఉన్నారంటే మనసులో అనుకుంటున్నారు, మరి బహిరంగ కూడా చెప్తున్నారు. ఏమని? నాకేం తక్కువ, వింటురా నేను అంత పాపిని కాదు, నేను పరిశుద్ధుడిని, వింటురా నేను ఏ పాపము చేయలేదు, కడుక్కోవాల్సిన అవసరము నాకు లేదు, ఎందుకంటే నాకున్న నీతి నా నిజాయితీ నేను అన్నిట్లో తోప్ అనుకునే విశ్వాసులు తరము కలదు అని స్పష్టంగా రాస్తూ వచ్చారు. తమ దృష్టికి తాము, వింటురా ఎవరి దృష్టికి?
తమ దృష్టికి తాము అద్దం ముందు నిలబడితే మనం ఎట్లా ఎవ్వరికంటే తక్కువ ఏమి ఉండం. మనంత అందము, మనంత చందము, వింటురా, మనంత పరిశుద్ధులు ఇంకొకరు మనకు కనబడరు. వింటురా, వాక్య ధ్యానంలో ఇది రాసిన ఈ సామెతలు మహాజ్ఞాని రాశాడు. ఏమంటున్నాడంటే తమ దృష్టికి తాము శుద్ధులై. వింటురా, తమ దృష్టికి తాము శుద్ధులై అంటే ఎవరికి వారు ఏమనుకుంటారు తెలుసా? మేమే శుద్ధులం, మేము పరిశుద్ధులం. ఏమంటున్నారని? మేము పరిశుద్ధులం, మేము శుద్ధులం, మేము మాత్రమే రాకడ వస్తే పరలోకానికి చేరుకుంటాం, అంత మాకు ఆధిక్యత ఉంది, అంత పరిశుద్ధత మేము కలిగి ఉన్నాం అనే ఒక నమ్మకంతో చాలామంది ఉన్నారు. వింటురా వాక్యం. ఇవాళ చాలామంది విశ్వాసులు ఏమనుకుంటారంటే నాలో ఏ లోపం లేదు. ఏం లేదండి? ఏ లోపం లేదు, నాలో ఏ పాపము లేదు, నేను ఎంత పరిశుద్ధి అంటే ఇప్పటికిప్పుడు రాకడ వస్తే నేను ఎత్తబడతాను, అంత పరిశుద్ధత నాలో ఉంది అనుకుంటున్నారు. కానీ జ్ఞాని ఇక్కడ ఏం రాస్తాడంటే చదవండి, తమ దృష్టికి తాము శుద్ధులై. వింటురా, తమ దృష్టికి. ఎవరి దృష్టికి? తమ దృష్టికి అంటే మన దృష్టికి మనమే అనుకుంటాం. దేవుడు చెప్పాలి ఈ మాట. దేవుని దృష్టికి మనం పరిశుద్ధులమై ఉండాలి, దేవుని దృష్టికి మనం శుద్ధులై ఉండాలి, దేవుని దృష్టికి మనం అనుకూలమైన భక్తి చేయాలి. అప్పుడే ప్రభు మనకు చెప్తాడు. మనకు చెప్పే మాట ఏంటి తెలుసా? మీరు పరిశుద్ధులు, నిష్కలంకులు, నిందారహితులు, నా రాజ్యంలో మీకు వారసత్వం ఉందని ప్రభు చెప్పాలి. మనం ఇప్పుడు ఈ తరం ఏంటి తెలుసా? నాకేం తక్కువ, నేను పాపిని కాదు, నేను పరిశుద్ధిని, రోజు వాక్యం చదువుతా, రోజు ప్రార్థనకి వెళ్తా. ఇవి మన ఆధ్యాత్మిక జీవితంలో జరిగే ప్రతిరోజు కార్యక్రమం. వింటురా, వాక్య ధ్యానంలో మనం అనుకోవద్దు మన పరిశుద్ధులమని, మనం అనుకోవద్దు మన శుద్ధులమని. ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. ఎవరు తీర్పు తీర్చాలి? దేవుడే తీర్పు తీర్చాలి. ఏమని? ఈ తరములో నీవే శుద్ధుడవు, ఈ తరములో నీవే నీతిమంతుడు, ఈ తరములో నీవే అతి పరిశుద్ధుడు. దేవుడు తీర్పు తీర్చాలి. కానీ ఆ తరము లేదు. ఈ తరం ఎట్లాంటిదంటే నేనే పరిశుద్ధుణ్ణి, వింటురా, నేనే పావణ్ణి, నాకంటే పరిశుద్ధులు సంఘంలో లేరు, నాకంటే భక్తి పరులు సంఘంలో లేనే లేరు. నా ప్రార్థన దేవుడు విన్నాడండి, నా ప్రార్థన దేవుడు వింటాడండి, నా ప్రార్థన బట్టి అనే మాట వస్తుంది. చూసిరా, ఈ తరం వారు అట్లా ఉన్నారంట. ఈ తరం వారి గురించి ఏం రాస్తారంటే తమ దృష్టికి తాము శుద్ధులై. అంటే ఎవరికి వారు అనుకుంటారు మేమే శుద్ధులం, పరిశుద్ధులం, మళ్ళా పాపము లేదు అనుకుంటున్నారు. క్రొత్త నిబంధన కాలంలో, యేసు ప్రభు పరిచర్య కాలంలో శాస్త్రులు పరిచర్యలు కూడా ఇట్లానే అనుకున్నారు. ఎట్లా? మేము రోజుకి ఎన్నిసార్లు అంటే వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటాం, ప్రార్థనలు చేస్తాం, యాచనలు చేస్తాం, అర్పణ అర్పిస్తాం, మా అంత పరిశుద్ధులు ఈ భూమి మీద మరొకరు లేరని వారు అనుకున్నారు. ఈ శుద్ధీకరణ కూడికలో సంగమా ఈ 4వ మాసంలో మనుషులు ఏమనుకుంటారంటే తమ దృష్టికి తాము శుద్ధులు అనుకుంటున్నారు. కానీ మనుషులు శుద్ధి కాలేరు, మనుషుల క్రియల బట్టి శుద్ధి కాలేరు. వింటురా, మనిషికున్న జన్మాన్ని బట్టి, మనిషికున్న పరిస్థితులను బట్టి మనుషులు శుద్ధి కాలేరు. శుద్ధి ఎట్లా అవుతారో అని వాక్యం జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నారు. చదువుకుందాం వాక్య ధ్యానంలో. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. వింటురా, వాళ్ళు కడుక్కోరు అంటే పవిత్ర పరుచుకోరు. వింటురా, పవిత్ర పరుచుకోరు. కారణం ఏంటి తెలుసా? పవిత్ర పరుచుకుంటే, వింటురా, పవిత్ర పరుచుకుంటే అంటే దేవుని దగ్గర పాపం ఒప్పుకుంటే పాపి అని అనుకుంటారేమో. దేవుని ఎదుట మనుషులు ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. ఏం చేయాలని? ఒప్పుకోవాలి. పాపి అని ఒప్పుకోవాలి. ఈ తరంలో నీవే నీతిమంతుడు, ప్రభు మనకు సర్టిఫికెట్ ఇవ్వాలి. కాలం ఎట్లా ఉందంటే ఒక తరం వచ్చిందంటే, ఈ తరం ఎట్లా ఉందంటే నేను ఏ పాపం చేయలేదండి. ఏమంటురమ్మా చెప్పండి? నాలో ఏం తప్పు లేదు అంటారు. వింటురా, మనిషి అలా అనడానికి ఆస్కారం లేదు. ఉందా? లేదు. మనిషిలో ఏముందంటే లోపాలు ఉంటాయి. ఏముంటాయండి? లోపాలు ఉంటాయి. వింటురా, లోపాలు ఉంటాయి. అర్థం అనే వాక్యం అనే అర్థం ముందుకు రావాలి. ఎక్కడికండి? వాక్యం అనే అర్థం ముందుకు వస్తే వాక్యంలోని లోపాలన్నీ బయలుపడుతుంది, బయలు చేస్తుంది. మీకు ఆర్ఆర్కే మూర్తి గారు తెలుసు కదా. ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన ఎట్లా రక్షింపబడ్డారండి? ఆయన ఎట్లా రక్షింపబడ్డాడు? ఈ ధర్మశాస్త్రంలో ఏమైనా తప్పులు ఉన్నాయో వెతకడానికి ప్రారంభిస్తే ఆయన తప్పులని కనిపించాయంట, ఆయన లోపాలని కనిపించాయి, ఆయన పాపములన్నీ బయటపడ్డాయి. అప్పుడు ఆయన నమ్ముకున్నాడు ప్రభుని. ఈ అర్థం అనే వాక్యం అనే అర్థం ముందుకు మనం వస్తే మన లోపాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు బయలు చేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? శుద్ధిపరుచుకోవాలి. ఏం చేయాలమ్మా చెప్పండి?
శుద్ధీపరచుకోవాలి. ఈ శుద్ధీకరణ కూడికలో సంగమ హృదయంలో ఉన్న ప్రతి కల్మషం ఏం చేయాలంటే తీసివేయాలి. మనిషిలో ఉండే ప్రతి పాపం కడుక్కోవాలి. కడుక్కొని అప్పుడు ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో ఆయన బలలో పాలి పంపులు పొందాలి. ఆ శుద్ధీకరణ లేకుండా ప్రభు యొక్క బలలో, ఆయన యొక్క రక్తంలో, మాంసంలో చేయివేస్తే దానికి శిక్షకు మన పాత్రలమని వాక్యం మనకు బయలుపరుస్తుంది. మన మూల వాక్య ధ్యానంలో సామెతల గ్రంథం 30వ అధ్యాయంలోకి వద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము చూడండి. 30వ అధ్యాయం 12వ వచనం తర్వాత 13వ వచనం కూడా చదవండి. 13వ వచనంలో ఏమంటున్నారంటే, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదంట. నన్ను చూడండి ఒకసారి. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదంట. అంటే అప్పుడప్పుడు అంటారు కదా, కళ్ళు నెత్తికి ఎక్కినాయి అంటారు కదమ్మా. అంటున్నారా లేదా? అంటే దాని ఉద్దేశం ఏంటమ్మా? దాని ఉద్దేశం ఏంటి? నీ కాళ్ళు నెత్తికి ఎక్కినాయి అంటారు కదా, దాని ఉద్దేశం ఏంటి చెప్పండి. ఎందుకుగా మాట అంటున్నారు? పొగరెక్కి గర్వంతో. చూసిరా చాలామంది స్పెడ్స్ చూసిరా, కళ్ళద్దాలు ఉన్న వాళ్ళు ఈడబెట్టుకుంటుర్రు, ఈడబెడుతుర్రు. అంటే కళ్ళు ఈడున్నాయా అని. మరి ఆడ ఎందుకు పెడుతురో తెలియదు. స్టైలా? అబ్బా చాలా అప్డేట్ మీరు. స్టైల్ కోసం పెడుతురమ్మా. కళ్ళు సక్క కనపడట్లేదు కానీ స్టైల్ మళ్ళీ. ఇప్పుడు ఎందుకమ్మా కళ్ళు సక్క కనపడట్లేదనే కదా. మరి కళ్ళు కనపడకపోతే కళ్ళగా పెట్టుకోవాలి కదా. ఇది ఏడ పెట్టుకుంటున్నారు అంటే ఏ తరం ఇది? మీకు వాక్యం అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వాక్యం ఏం చెప్తుందంటే జాగ్రత్తగా మీరు వినండి. ఏ తరం అంట కాదు, మన వాక్యంలో తమ దృష్టికి తమ మాలిన్యం నుండి కడగబడని వారి తరము కలదు. అది మన అంశం. కడుక్కోవాలి. ఏం చేయాలమ్మా? కడుక్కోవడం అంటే శుద్ధి చేసుకోవాలి, శుద్ధి చేయబడాలి, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండడమే దేవుడు ఉండడానికి మనల్ని పిలిచాడు. దేనికండి? పరిశుద్ధులుగా ఉండటకు. మన దేవుడు పరిశుద్ధుడు. చూసిరా, మన దేవుడు పరిశుద్ధుడు. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు తెలుసా? మనం కూడా పరిశుద్ధమైన జీవితం జీవించడానికే ప్రభు మనల్ని పిలిచాడు. పరిశుద్ధులు పరలోకానికి చేరుకుంటారు. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. తమ మాలిన్యం నుండి కడగబడని వారి తరము కలదు. వింటురా? ఈ కాలంలో సంఘాల్లో కూడా ఎట్లా ఉన్నారంటే, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలోకి వద్దాం. 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ 3వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడంటే, దేవుని సంఘంలో మనం ఎలా ప్రవర్తించాలి. దేవుని సంఘంలో, సంఘం అనగా దేవుని చెప్పండి, జీవం గల దేవుని సంఘం. మందిరం అంటే దేవుని సంఘం. అది ఏంటమ్మా? జీవం గల దేవుని సంఘం. ఈ సంఘంలో మనం ఎలా ప్రవర్తించాలి? ఎలా ప్రవర్తించాలి? వింటురా? ఎలా ప్రవర్తిస్తే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు? ఎలా ప్రవర్తిస్తే దేవుడు నిన్ను నీతిమంతుడని తీర్పు తీరుస్తాడు? ఎలా ప్రవర్తిస్తే నువ్వు పరిశుద్ధుని దేవుడు తీర్పు తీస్తాడో అది నువ్వు తెలుసుకోవాలి. సంఘంలో నీకు ఏం తెలవాలి? నువ్వు ఎలా ప్రవర్తించాలి అనేది నీకు తెలియాలి. ఫస్ట్ ఎలా ప్రవర్తించాలి? నువ్వు లోక మాలిని అంటకుండా పవిత్రంగా జీవించడమే దేవునిక సంకల్పం. దేవునిక పిలుపు తెలుసా? దేవునిక ఏర్పాటు తెలుసా? నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించాలి, పరిశుద్ధంగా నీ జీవితం ముగించాలి, తిరిగి పరలోకము చేరుకోవాలి. ఇది దేవునిక చిత్తం. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. మన ధ్యానంలో ఒక తరం ఉందంట. ఏ తరము? తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరం. అంటే వారు ఏమనుకుంటున్నారండి? మేము పరిశుద్ధులం, మాలో పాపం లేదు, మేము నిజాయితీ పరులం, మాకు ప్రార్థన అవసరం లేదు, వాక్యం అవసరం లేదు, దేవుడు కూడా అవసరం లేదు, అంత పరిశుద్ధులం అనుకుంటున్నారు. ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తా. వాక్యం ధ్యానంలోకి వెళ్ళే ముందు యెషయా అనే ప్రవక్త ఉన్నాడు. చిన్న ప్రవక్త, పెద్ద ప్రవక్త? అమ్మ, ప్రవక్తలందరిలో పెద్ద ప్రవక్త యెషయా అనే ఒక పెద్ద ప్రవక్త అండి. ఒక రోజు దైవ దర్శనం వచ్చింది. ఎవరికి? యెషయా అనే ఒక ప్రవక్తకి, భక్తునికి ఒక దైవ దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో చూడండి, చాలా తేటగా అతడు ఆకాశం ఎక్కి పరలోకము దగ్గర దేవుని సింహాసనం చేరుకున్నాడు. ఆ సింహాసనం దగ్గర చేరుకుంటే దేవుడు అంటే ఆ సింహాసనంలో కూర్చొని ఉన్నాడు. కేరేబులు, సేరాపులు, దూతలు, ప్రధాన దూతలు ఏమని ప్రార్థన చేస్తారు? దేవుని స్తుతిస్తున్నారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానము చేస్తున్నాయి. ఈ దైవ దర్శనంలో ప్రవక్త పైకి వెళ్ళాడు కదా. ఆ పైకి వెళ్ళిన ప్రవక్త చూచి 6వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడంటే, చదవండి. 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. యెషయా గ్రంథం, నేను
అయ్యో నేను అపవిత్రమైన పెదవులు అపవిత్రమైన గలవాడను, పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనముల అపవిత్రమైన మధ్య పెదవుల నివసించు. గలవాడు అంటున్నారు. అప్పటి వరకు ఈ ప్రవక్త ఏమనుకున్నాడు తెలుసా? నేనే ప్రవక్త, నేనే పరిశుద్ధుని, నేనే పరిశుద్ధుని, నేను పరిశుద్ధిని అనుకున్నాడు. ఈ పరలోక దృశ్యం చూసిన తర్వాత ఏమంటాడు తెలుసా? అయ్యో నేను అపవిత్రమైన అపవిత్రమైన పెదవుల గలవాడిని, అంటే నేను అపవిత్రుని అని మాట్లాడుతున్నాడు. మరి ప్రవక్తలకే శుద్ధి చేయబడాల్సిన అవసరం వచ్చింది. వింటురా, ప్రవక్తలే పరిశుద్ధంగా ఉండవలసిన అవసరం వచ్చిందంటే విశ్వాసులు అంతకంటే ఎక్కువ పరిశుద్ధత కలిగి ఉండాలి, అంతకన్నా శుద్ధులై ఉండాలి. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. ఈ ప్రవక్త అనుకున్నాడా నేనే పరిశుద్ధిని, నేను ఒక ప్రవక్త, ప్రవక్తలందరిలో పెద్ద ప్రవక్త అనుకున్నాడు. పరలోక దృశ్యం చూశాడు. పైకి వెళ్ళిన తర్వాత ఇతడు కనిపిస్తే ఎలా కనిపించుకున్నాడంట? అపవిత్రమైన పెదవులు గలాడు. అక్కడ దూతలు కూడా దేవుని చూడలేకపోతున్నారు. 6 రెక్కలు ఉంటే రెండిటితో కప్పుకున్నారు, రెండిటితో చెప్పండి అమ్మా ముఖాన్ని కప్పుకున్నారు, రెండిటితో కాలు కప్పుకున్నారు. అంటే దేహంలో ఏ భాగం కూడా కనపడకుండా రెండిటితో ఎగురుతూ ఏమంటారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అంటే దేవుడు పరిశుద్ధుడు. వింటున్నా, ఆ పరిశుద్ధమైన దేవుని దర్శనం చూడాలన్నా, ఆ పరలోకంలో నువ్వు చేరాలన్నా భూమి మీద పరిశుద్ధుడిగా నువ్వు తీర్చబడాలి. ఆమేన్. ఎలా తీర్చబడతాం? హృదయ మాలిన్యం నుండి మనం విడుదల కడగబడాలి, పవిత్రత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని సన్నిధికి చేరలేరు. ఒక తరం ఉందంట, తమ మాలిన్యం నుండి కడగబడని వారి తరం. ఈ 4వ మాసంలో మనం కడుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. అట్లా ఏం కడుక్కోవాలమ్మా? ఏం కడుక్కోవాలి? అదేనండి, ఏం కడుక్కోవాలి? హృదయాన్ని కడుక్కోవాలి, మనం సరి చేసుకోవాలి. వింటురా, అప్పుడే దేవుడు బలలో చేయి వేయాలి. అప్పుడు దేవునికి అది అంగీకారంగా ఉంటుంది. కడుక్కోకుండా, వింటురా, పరిశుద్ధత లేకుండా, సిద్ధపాటు లేకుండా అనాలోచనగా చేయి మనము వేయద్దు. శాపగ్రస్తులమైతాం, శాపగ్రస్తులమైతాం. 3 రోజులు శుద్ధీకరణ దేనికంటే? సిద్ధపడడానికి. దేనికి సిద్ధపాటు చెప్పండి? హృదయం సిద్ధపాటు, కడుక్కోవడానికి, మన జీవితాలు సరి చేసుకోవడానికి. సరి చేసుకున్న తర్వాతనే బలలో చేయి వేస్తే అది దీవెనకరం. స్తోత్రం, స్తోత్రం చెప్దాం. ఈ 4వ మాసం మీ కుటుంబానికి దీవెన రావాలంటే, ప్రభుని బల్ల అంగీకరించాలంటే మొదట నువ్వేం చేయాలమ్మా? కడుక్కోవాలని చెప్పండి, చెప్పండి గట్టిగా. సరే, వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఉపద్ఘాతంలో ఉన్నాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలోకి వద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలోకి వద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము చూడండి. 16వ అధ్యాయం 2వ వచనం చదవండి. 16వ అధ్యాయం 2వ వచనం. ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషిగా కనబడును. వింటురా, ఒకడు నడత అంటే ప్రవర్తన. ప్రతి మనుషులు ఏమనుకుంటున్నారు తెలుసా? నేను నిర్దోషి. ఏమనుకుంటారమ్మా? నేను నిర్దోషి అంటే నాలో ఏం లేదు, పాపం లేదు, నాలో బలహీనతలు లేవు, నేను పరిశుద్ధుణ్ణి. ఎవరికి వారు ఇట్లా అనుకుంటున్నారు. ఇదే తరం అది. నాకేం తక్కువ అండి? వింటురా వాక్యం ఏమంటున్నారమ్మా? ఒకని నడతలనియు వాని దృష్టికి నిర్దోషంగా కనపడను. అంటే ప్రతి మనుషులకి అట్లా కనబడుతుంది. ఎట్లా కనబడుతుంది? నిర్దోషిగా. నేనేం తప్పు చేస్తున్నానండి? నన్ను చూస్తారమ్మా, నన్ను చూడండి. ఏమనుకుంటారు ప్రతి మనిషి? నేనేం తప్పు చేస్తున్నా, నేనేం తప్పు చేశా? వింటురా, నాలో ఏ లోపం లేదు, నాలో ఏ లోపం లేదు, నా అంత పరిశుద్ధుడు లేడు, నా అంత మంచివాడు లేడు. ప్రతివాడు అనుకుంటాడు. అనుకోవడంలో తప్పు ఉందా? ఉందా? ఉంది. అనుకోవడంలో కూడా తప్పే. ఏమని? ఇక నా అంత పరిశుద్ధులు, నా అంత నిర్దోషి అనుకోవడంలో తప్పే. మనం అనుకోవద్దు. ఎందుకంటే మనుషులు ఏముంటాయి? లోపాలు ఉంటాయి. ఏముంటాయండి? లోపాలు సరి చేసుకోవడానికే ఈ 3 దినాల శుద్ధీకరణ కూడిక. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషంగా కనపడను అంటాడు. యెహోవా ఆత్మలను పరిశోధించువాడు. మనం పైకి ఎట్లా కనిపిస్తాం కానీ పైన చూస్తాం. దేవుడు ఏం చేస్తాడమ్మా? ఆత్మలను లోపల చూస్తాడు. అంతరంగాన్ని దేవుడు పరిశోధన చేస్తాడు, పరిశీలిస్తాడు. అందుకే దావీదు అంటాడు,
నేను కూర్చుండుట, లేచుట, నా నడక, నా పడక ఎవరికి తెలుసు? దేవుడే పరిశీలన చేయాలి. దేవుడే చెప్పాలి నువ్వు నీతిమంతుడు అని, దేవుడు చెప్పాలి నువ్వు నిర్దోషి అని, దేవుడు చెప్పాలి నువ్వు పరిశుద్ధుడు అని చెప్పాలి. మనం చెప్పుకోవద్దు. ఏమని? నేను నిర్దోషి, నేను నాలో దోషం లేదు, నేను పావడిని, పాపిని అని మన పరిశుద్ధం అని చెప్పొద్దు. ఎవరు చెప్పాలమ్మా? దేవుడే చెప్పాలి. స్తోత్రం చెప్పండి. ఒకని నడతలని వాని దృష్టికి నిర్దోషంగా కనపడంటే ప్రతి వాడు ఇదే అనుకుంటాడు. ఇదే తరం. ఏ తరం ఇది? ఏ తరం ఇది? కడగబడని వారి తరం. అంటే ప్రతి వాడు ఇట్లనే అనుకుంటున్నారంట ఈ కాలంలో. పూర్వం అట్లా లేరు. ఈ కాలంలో ఏంటంటే ఎవరికి వారు తీస్మార్కాన్, అంటే నాకేం తక్కువ, నేను పాపిని కాదు, నేను పరిశుద్ధిని, నా అంత ప్రార్థనా పరుడు మా సంఘంలోనే లేడు అనుకునే తరం ఇది. మనకు మనమే తీర్పు తీర్చుకుంటున్నాం, మనకు మనమే హెచ్చించుకుంటున్నాం. వింటురా? అట్లా చేస్తే దేవుని దృష్టికి దోషులమవుతాం. ఈ 3 దినాల శుద్ధీకరణల కూడికలు మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన? నన్ను కడగండి ప్రభువా. ఏ ప్రార్థన చెప్పండి? మరి 3 దినాలు శుద్ధి అంటే ఏంటమ్మా? కడుక్కోవడమే. దేం కడుక్కోవాలి? హృదయాన్ని కడుక్కోవాలి, సరి చేసుకోవాలి. ఆ తర్వాత ప్రభు బలలో చేయి వేయాలి. అప్పుడే ఆ బల్ల, ఆ మాసంలోని బల్ల ఖచ్చితంగా దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయంలోకి వద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం చూడండి. 21వ అధ్యాయము సామెతల గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం చదవండి. 2వ వచనంలో ఒకడు తన ఏర్పరచుకొనిన మార్గము అది ఏ మార్గమైనా సరే, తన దృష్టికి ఏర్పరచుకున్న మార్గము, ఆ మార్గం ఎట్టిదైనా సరే వాడు ఏమంటాడమ్మా? తన దృష్టికి అది న్యాయముగానే అగుపడును. అంటే నేనే కరెక్ట్ అంటాడు. వాడు వెళ్ళేది రాంగ్, వాడు చేసేదే తప్పు. కానీ ఏమంటాడమ్మా? నేనే కరెక్ట్, నా మాటే మీరు వినాలి, నేనే కరెక్ట్, నేను పరిశుద్ధుని, నేను నిర్దోషిని, నా అంత భక్తిపరుడు ఇంకొకడు లేడు అని అనుకుంటారంట. మీకు అర్థమవుతుందా వాక్యం? మీకు అర్థమవుతుందమ్మా? ఒకడు తను ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను. ఎట్టిదైన అంటే అర్థం ఏంటమ్మా? అది ఏ మార్గమైనా అది రాంగే, కానీ వీడేంటి రైట్ అని చెప్తాడు. అది తప్పే, వీడేం చెప్తాడు? తప్పు కాదండి. ఉన్నారా అలాంటి వాళ్ళు? ఉంటారమ్మా? ఎందుకు ఉండరు? మస్తు మంది. అదే ఈ తరం, అదే ఈ తరము అదే. మీకు వాక్యం అర్థమవుతుందో లేదో? ఏమ్మా వాక్యం అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా లేదా వాక్యం? సరే, ఏంటమ్మా మన ధ్యానములో ఏ తరం ఇది? మాలిన్యం నుండి కడగబడని వారి తరం ఇది. అంటే కడుక్కోరు చాలామంది, శుద్ధి చేసుకోరు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? మేము శుద్ధులమే, మేము కరెక్ట్, మేము పరిశుద్ధులం అనుకుంటున్నారు. వింటురా? అలా అనుకోవడం తప్పు అని చెప్తున్నా. అలా అనుకోవడము తప్పు. నేనే పరిశుద్ధుండి, నేనే కరెక్ట్ అనేవాడు ప్రతి వాడు కూడా తప్పే. దేవుని దృష్టిలో వాడు అపరాధి అవుతాడు. ఏమవుతాడమ్మా చెప్పండి? అపరాధి అవుతాడు. సామెతల గ్రంథం 26వ అధ్యాయంలోకి వద్దాం. సామెతల గ్రంథం 26వ అధ్యాయము ఇంట్రడక్షన్లో ఉన్నాం మన ఉపోద్ఘాతంలో. 26వ అధ్యాయం సామెతల గ్రంథం చూడండి. 25వ వచనం చదవండి. 25వ వచనం. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాటలు నమ్మకము. వాని హృదయంలో. ఇక్కడ చూడండి, దయగా ఒకడు మాట్లాడినప్పుడు అంట వాడి మాటలు మీరు ఏం చేయదు, నమ్మదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా వినండి. ఎందుకు ఆ భక్తుడు ఆ మాట రాశాడంటే, ఒకడు దయగా మాట్లాడు. దయ ఎక్కడ కనిపిస్తుంది? మాటలు బయట కనిపిస్తుంది. వింటురా? బయట ఏం కనిపిస్తుంది? దయ, జాలి, కనికరం, ప్రేమ కనిపిస్తుంది. ఇది బయట. లోపల ఏముందో తెలుసా? ఏముందమ్మా లోపల? హృదయం లోపల ఏముంది? ఏమైనా క్రియలు ఉన్నాయి, ఏమైనా ఆలోచనలు ఉన్నాయి అంటే లోపల నువ్వు చెడిపోయావు. బయట ఏం చెప్తున్నావు? నేను బాగున్నా, నేను పరిశుద్ధుని, నేను నీతిమంతుడిని. నా అంత నీతిమంతుడు మా ఊర్లో లేడండి. గదే కదా మనం చెప్పేది. లోపల ఏముంది? హృదయంలో ఏముంది? ఏమైనా క్రియలు ఉన్నాయి. క్రియలు బయట ఏమున్నాయి? బయట ఏం కనిపిస్తుంది? దయగలిగిన మాటలు అంటే ప్రేమ కనిపిస్తుంది, కానీ లోపల ద్వేషం ఉంది. ఏమైనా విషయం లోపల కడుక్కోవాల్సిన అవసరం మనకు ఉంది. బయట కాదండి, లోపల కూడా కడుక్కోవాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, బలలో చేవేసే ప్రతి వారు లోపలికి వెళ్ళి శుద్ధి అవ్వాలి. బయట ఏముందండి? బయట దయగలి మాటలు ఉంటాయి,
బాగున్నారంటే బాగున్నాం, లోపలేముంటుంది? లోపలేముంటుంది? క్రూరమైన ఆలోచనలు ఉంటాయి, లోపల ఏమైనా క్రియలు ఉంటాయి, లోపల చెడ్డు తలంపులు ఉన్నాయి, కానీ బయట మాత్రం పరిశుద్ధులుగా నటించుతారు. ఇక తెల్ల బట్టలు వేసుకుంటే ఏమనుకుంటాం మనం? తెల్లగా బట్టలు, ఆదివారం ఒక్కొక్కరైతే తెల్లటి బట్టలు, ఆఖరి చెప్పులు షూలు కూడా తెల్లగా వేసుకుంటారు. బైబుల్ కూడా సంకలో తెల్లటి బైబుల్ పెట్టుకుని వస్తారు. వాళ్ళు చూస్తే మనకి ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందమ్మా? అమ్మ వీళ్ళంత పరిశుద్ధులు ఇంకొకరు లేరు అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఆబ్వియస్లీ మనకు అదే అనిపిస్తుంది. కానీ దేవుడు నరుని పై రూపము లక్ష్య పెట్టాడు. దేవుడు ఏం లక్ష్య పెడతాడు? అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. వింటురా? లోపల ఉన్న నీ హృదయాన్ని ప్రభు లక్ష్య పెడతాడు. అందుకే లోపలికి వెళ్ళి మనం శుద్ధి అవ్వాలి. ఈ బయట తెల్లగా ఉండేటోళ్ళ తరం ఏంటి తెలుసా? వారి మాలిన్యం నుండి కడగబడని వారికి తరం ఇది. బయట తెలుపు అవసరం లేదు. ఎక్కడ తెలుపు కావాలి? లోపల అంతరంగంలో తెలుపు కావాలి, అంతరంగంలో పరిశుద్ధత కావాలి, అంతరంగంలో సరైన భక్తి కావాలి. అప్పుడే దేవుడు నిన్ను ఇష్టపడతాడు. అప్పుడు నీ బల్ల కూడా దేవుడు స్వీకరిస్తాడు. అదే సామెత ఉంటుందా? పైన పటారం సెట్ అయింది, బాగా సెట్ అయిందా అమ్మా? ఎట్లా ఉంటారు బయట? బయట ఎట్లుంటారు? ఒక్కొక్కడు ఫుల్గా ఇట్లా పరిశుద్ధులుగా ఉంటారు, 100% ఇట్లా పరిశుద్ధత కనబడదు. లోపల 101 కనబడుతుంది. ఎంతమ్మా? చదవండి. ఎంత? 101. సామెతల గ్రంథం 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చదవండి. సామెతల గ్రంథం ఏమండి? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం కదా. పెదవుల వలని దోషము అంటే పెదవులో ఏం కనిపిస్తుందమ్మా? పెదవులో ఏముంది? దోషముంది. పెదవుల్లోనే దోషం ఉందని చెప్తున్నాడు. దేంట్లో దోషం? చెప్పండి గట్టిగా. పెదవుల్లోనే దోషం ఉంది అంటే మనుషుల దోషం ఉంది. ఏముందండి? పెదవుల్లోనే దోషం ఉందంటే పెదవులు అంటే ఏంటమ్మా? మన మాటల్లోనే దోషం ఉంది. మరి పరిశుద్ధత అవసరమా అనవసరమా? చెప్పండి. కడుక్కోవడం అవసరమా అనవసరమా? ఈ 3 దినాలు శుద్ధీకరణ కూడిక అవసరమా అనవసరమా? అనవసరమా? గట్టి చెప్పండి. అవసరమని. ఎందుకంటే మన పెదవులో ఏముంది? దోషం ఉంది. చెప్పండి అన్నమాట. చెప్పండి. గీమా అంటే ప్రవక్త అయిన యెషయా పైకి వెళ్ళాడు కదా దైవ దర్శనములో, 1వ అధ్యాయం 5వ వచనం కదమ్మా. పైకి వెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతుందంటే ఆరాధన జరుగుతుంటే పైకి వెళ్ళిపోయాడు. ఇక పైకి వెళ్ళిపోతే ఆయన ఒక దృశ్యం చూసిండు. దూతలు ఏం చేస్తున్నారు? 6 రెక్కలు ఉంటే 2 ముఖం, 2 కాలు కప్పుకోరు, 2 ఎగురుతున్నారు. ఏమంటారు వాళ్ళు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని పాట పాడుతుంటే ఈయన రియలైజ్ అయ్యాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఏమని? అయ్యో నేను అపవిత్రమైన పెదవుల్లో అపవిత్రత ఉంది. పెదవుల్లోనే ఉన్నప్పుడు హృదయంలో ఎంత అపవిత్రత ఉందో నీకు స్పర్శ ఉండునుగాక. ఉందా? స్పర్శ ఉందా అమ్మా? మీకు స్పర్శ ఉందా? మీ లోపల అపవిత్రత ఉందనే స్పర్శ మీకు ఉందా? ఎవరు చెప్తారు? స్పర్శ ఎవరు చెప్తారు మనకి? మనలో అపవిత్రత ఉందని ఎవరు చెప్తారు? ఆదాం చూడండి. ఆదాం పాపం చేశారు కదా. పాపం చేసిన తర్వాత ప్రతి సాయంకాలం ప్రతి సల్లపూట అంట దేవుడని యెహోవా వారితో మాట్లాడడానికి వచ్చినప్పుడు వారు చెట్ల మధ్యలో దాక్కొని ఉన్నారంట. దాక్కొని ఉన్నారు కదా. దాక్కొని ఉంటే దేవుడు అంటున్నారు, ఏమంటున్నాడు? ఆదామా అని పిలిస్తే ఆదాము ఎక్కడున్నాడండి? చెట్ల మధ్యలో. ఏమంటున్నాడు? నేను దిగంబరిగా ఉన్నా అంటున్నాడు. ఎవరు చెప్పారు నీకు అంటున్నాడు ప్రభు. ఎవరు చెప్పారు? మరి ఎవరు చెప్పారు? ఆదాము ఒక మనస్సాక్షి చెప్పింది, నాకు బట్టలు లేవు, నేను నగ్నంగా ఉన్నా, దిగంబరిగా ఉన్నాను. ఆదాం మనస్సాక్షి, ఆదాంకు స్పర్శ ఉంది. ఆత్మీయ జీవితంలో మీకు స్పర్శ ఉండాలి. మీ లోపల పాపం ఉంది, అపవిత్రం ఉందని స్పర్శ మీకు ఉండాలి. యెషయా గ్రంథంలో చదువుతున్నాం. యెషయాని ప్రవక్త, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాణ్ణు అని అంటున్నాడు. చూసిరా? అప్పటి వరకు రియలైజ్ అవ్వలేదు, పశ్చాత్తాపడలేదు. ఇప్పుడు పశ్చాత్తాపడతాడు. ఎప్పుడు? దైవ దర్శనం కలిగినప్పుడు. సరే, ఏ తరం ఇది? తమ మాలిన్యం నుండి
కడగబడని వారి తరం. వింటురా? మన అంశం ఏంటమ్మా? తమ మాలిన్యం నుండి కడగబడని వారి తరం. అంటే ఒప్పుకోరు వీళ్ళు. మనం ఒప్పుకోవాలి. ఆమెం చెప్పండి. మనం ఒప్పుకోవాలి. ఆమెం చెప్పండి. మనం ఒప్పుకుంటే ఈ తరంలో మనం ఉండం. అంటే ఈ తరంతో మనకు పని లేదు. వింటురా? ఈ తరం వారితో దేవుడు మనల్ని చేర్చారు. అప్పుడు ఏం చేయాలి? ఒప్పు కావాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం కదా, 13లో ఏమంటాడమ్మా? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అంటే దేవుడు వాళ్ళని ఇష్టపడాడు. ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలి. ఒప్పు కావాలి, విడిచిపెట్టాలి. అప్పుడు ఈ తరంలో నువ్వు ఉండవు. వేరే తరానికి నేను దేవుడు షిఫ్ట్ చేస్తాడు. స్తోత్రం చెప్దాం. సరే, వాక్య ధ్యానంలో ఒక 3 పాయింట్ చెప్తా. టైం అయిపోతుంది. 3 పాయింట్ చెప్తా. పాయింట్ 1కి వద్దాం. పాయింట్ 1, లూకాసు వార్త 18వ అధ్యాయంలోకి వద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనంకి వెళ్ళి చదవండి. తామే నీతిమంతులమని తాము నమ్ముకొనిన ఇతరులను తునీకరించు వారితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరి. చూసారా? ఆ పైన ఏం రాశాడంటే, పైన 9వ వచనంలో తామే నీతిమంతులమని. అంటే వారి తరం ఇది. వాళ్ళు ఏమంటారు? మేము నీతిమంతులం, మన పాపం లేదు, దోషం లేదు, అపవిత్రత అసలే లేదు, మా అంత పరిశుద్ధుడు ఈ సొసైటీలో లేడనుకుంటారు. వింటురా మీరు వాక్యం? అమ్మ వింటురా? ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఆ ఇద్దరిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. ఈ పరిసేయుడు ఎలాంటి వాడంటే, నేనే నీతిమంతుణ్ణి. ఎట్లా? మిగతా వాళ్ళు ఎవరు మరి? పాపులని వాని ఉద్దేశం. వాడికి వాడే తీర్పు తీరుతున్నాడు. వాడికి వాడే చెప్పేస్తున్నాడు. ఏమని? నేను ఒక్కడిని నీతిమంతుణ్ణి, నాతో ప్రార్థనకు వచ్చేటోళ్ళందరూ పాపులు అని చెప్తున్నాడు. వాడు ఏమంటున్నామా? పాపులు. వాడు ఏమంటాడంటే, పరిసేయుడు నిలబడి వింటురా? పరిసేయుడు నిలబడ్డాడంట. దేవా నేను చోరులను చూసిరా. అంటే ఏమంటున్నాడు? నేను దొంగని కాదు. ఎవరు దొంగ? నాతో వచ్చిన ప్రార్థనకి వీళ్ళందరూ దొంగలు, నేను మాత్రం దొంగని కాదు. వాడికి వాడే చెప్తున్నాడమ్మా. ఎవరికి చెప్తున్నాడు? దేవునికే చెప్తుండు. మీరు నా వైపు చూడాలి, నన్ను చూడాలమ్మా. వాడు దేవునికి ఏం చెప్తాడంటే, నేను చోరునిగా దొంగనిగా. ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ దొంగలు. అంటే నేనేం చెప్పుకుంటున్నా అమ్మా? నాకు నేనే పరిశుద్ధుని, నాకు నేనే పావని, నాకు నేనే అతి పరిశుద్ధుని, నేను నీతిమంతుని, నాకు నేనే చెప్పుకుంటే సరిపోతుందమ్మా? ఎవరు చెప్పాలి మన గురించి? మనుషులు కూడా చెప్పదు, దేవుడే చెప్పాలి. ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. అది పవిత్రత, పరిశుద్ధత. దేవుడిచ్చే సర్టిఫికెట్ వేరే ఉంటుంది. స్తోత్రం చెప్పండి. వీడు ఏమంటాడంటే, నేను చోరుని, అన్యాయస్తుడిని చెప్పండమ్మా. ఇవేం నేను కాదు, అసలు ఇవేం నేను కాదంటాడు. మనం ఏమనాలి ఈ రోజు? ఇవన్నీ నేనే ప్రభానాలి. మీకు అర్థమవుతుందో లేదో? వీనికి ప్రార్థనకి క్వైట్ ఆపోజిట్ చేయాలి మనం. ఏమని? నేను దొంగని, నేను పాపిని, నన్ను శుద్ధి చేయి అని మనం చెప్పాలి. వీడేమంటారు? నాలో ఈ క్వాలిటీస్ ఏం లేదు ప్రభా, నేను అసలు తోపుని అంటున్నాడు. వింటురా మీరు? తోపు అనేవాడు ప్రార్థన ఏం చేశాడంటే దేవుడు రిజెక్ట్ చేశాడు, తిరస్కరించాడు. ఏం చేశాడమ్మా? తిరస్కరించాడు. ఒప్పుకున్నాడు. చూసారా? పరిసేయుడు ఎవడో? సుంకరి ఏ ప్రార్థన చేశాడు? సుంకరి దూరమున నిలబడి ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కట్టుకొనుచు, పాపినైన నన్ను కరుణించు. ఈ ప్రార్థన చేయాలి ఈ తరములో. ఆమేన్ చెప్పండి. ఏ ప్రార్థన చేయాలి? నన్ను క్షమించు ప్రభువా, నేను పాపిని ప్రభువా, నన్ను కడగండి ప్రభువా, ఈ సోపుతో కడగండి, పవిత్రపరచండి, పరలోక దృశ్యం నేను చూడాలి. ఈ ప్రార్థన మనం చేయాలి. మనకు మనమే నీతిమంతులం, మనకు మనమే మంచోళ్ళం సర్టిఫికేట్ మనం ఇవ్వద్దు. వింటురా? అది ఎంతవరకు అంటే కొంతవరకే మనకి ఏమంటారు? పైచాచికమైన ఆనందం. ఎవరు ఇవ్వాలి మనకు? దేవుడు ఇవ్వాలి. వింటురా? ఎవరు ఇవ్వాలమ్మా? చెప్పండి. దేవుడు ఇవ్వాలి.
వీరిద్దరు ప్రార్థన దేవుడు విన్నాడు. సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. పరిసయ్యుని ప్రార్థన ఏం చేశాడు? సుంకరిని ఏమని పిలిచాడు? నీతిమంతుడు అని చెప్పి. అసలు వీడు నిలబడ్డారు కదా, నిలబడిన వాడు ఎవడు? పరిసయ్యుడు. వాడు నీతిమంతుడు అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు చూశాడు, నువ్వు నీతిమంతుడు కాదురా భయ్, నువ్వు నడువు అని చెప్పాడు. ఎవరి ప్రార్థన విన్నాడమ్మా? సుంకరి ప్రార్థనలు ఏమున్నాయి చెప్పండి? తగ్గింపు కాదు, ఒప్పుకునే ప్రార్థన. ఏ ప్రార్థన? అదేనండి, పశ్చాత్తాపం ఒప్పుకోవాలి. ఈ 3 రోజులు మనం అప్పుడే ఈ బల్ల దేవుడు అంగీకరిస్తాడు. ఈ బలం దేవుడు ముద్రిస్తాడు. ఈ బలం దేవుడు దీవిస్తాడు. నీ బలం దీవించాడంటే నీ కుటుంబాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్దాం. స్తోత్రం చెప్దాం. స్తోత్రం చెప్దాం. ఏ తరం అంటాం ఇది? కడగబడని వారి తరం. కడగబడని వారి అంటే మనం ఏం చేయాలి? కడుక్కోవాలి. వింటారా? మనం కడుక్కోవాలి. 2వ పాయింట్కి వద్దాం. 2వ పాయింట్ చెప్తా, జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయంలోకి వద్దాం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం చదవండి త్వరగా. 12వ వచనం చదవండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనం చదవండి. తన దృష్టికి అమ్మా, తమ దృష్టికి జ్ఞానం, తమ దృష్టికి జ్ఞాని అనుకునేవారు అనే వారిని చూచితివా? వాణ్ణి గుణపరచుట కంటే ఏమండి మూర్ఖుని గుణపరచుట సులభం. ఇంకొక తరం వారు ఏమంటారు? మేమే జ్ఞానులం, మాకంటే జ్ఞానం ఇంకొకరికి లేదండి, మాకున్న తెలివితేటలు మస్తుగా ఉన్నాయని చెప్తారు. ఏమంటారమ్మా? తమ దృష్టికి జ్ఞాని అనుకునేవారు. చూసిరా, వారి తరం ఇది. ఎవరి తరము? మేమే జ్ఞానులం, అసలు మీకు బొత్తిగా జ్ఞానం లేదండి అనేవారి తరం ఇది. అనుకుంటారా? నా అంత ఇంటెలిజెంట్ అనుకుంటారా? అప్పుడప్పుడు అనుకుంటారమ్మా, నా అంత తెలివితేటలు ఎంత ఎంత చెప్పండి? నా అంత. ఎందుకంటే మీ అందరికంటే ఎక్కువ నేను చదివిన. నా అంత తెలివితేటలు. ఎందుకంటే మీ అందరికంటే అందగాడు నేనే. నా అంత మీ అందరికంటే ఎత్తు నేనే. నా అంత. మీ అందరికంటే ఉన్నవాడు నేనే. నా అంత అంటారా? అనే తరం ఉందా? ఉంది. వాడిని ఎవడేం చేయలేడు, బాగు చేయలేడు. మూర్ఖుడినైనా బాగు చేయొచ్చు, కానీ నేనే జ్ఞానిని అనేవాడిని ఎవరు బాగు చేయలేరు. నేనే పరిశుద్ధుడిని అనేవాడిని కూడా ఎవరు ఏం చేయలేరు. పాపినైనా బాగు చేయొచ్చు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. 2వ పాయింట్ తమ దృష్టికి చెప్పండి జ్ఞానిని అనుకొని వారిని చూచితే, అంటే వారి తరం ఇది. మేమే ఎక్కువ చదువుకున్నామండి, మాకే ఎక్కువ తెలివితేటల జ్ఞానం ఉంది అనుకుంటారు కదా అమ్మా? అనుకోరా? మీరు ఎవరు అనుకోరా? ఎవరు? ఇప్పుడు ఇక్కడ కాదండి, సద్నరబాన్ వస్తే, పరిస్థితులు వస్తే మీరు అనుకుంటారా? అనుకుంటారు. ఎందుకు అనుకోరండి? నా అంత తెలివితేటలు వీళ్ళకి ఎక్కడండి? నాకున్న తెలివితేటలు బట్టి హైదరాబాద్లో విల్లా వచ్చింది, హైదరాబాద్లో ఇంత సంపాదన వచ్చింది అనుకుంటారు కదా. అనుకోవడం తప్పే. అనుకోవడంలో తప్పే. అనుకోవడం కూడా తప్పే. మీకు అర్థమవుతుందా? అనుకోవడానికి ఏముందండి, ఫ్రీగా కదా అనుకంటే తప్పే అది కూడా. అలా అనుకోవద్దు. మనం ఏమనుకోవాలి? అమ్మా, నాకు జ్ఞానం లేదు ప్రభా, నాకు జ్ఞానం దయచే. సొలొమోను ఏం ప్రార్థన చేసినామా? సొలొమోను ఏం ప్రార్థన? ఆ గిబియోనులో యెహోవా రాత్రి వేళ సొలొమోనుకు స్వప్నములో ప్రత్యక్షమైతే ఏమడిగాడు? నాకు జ్ఞానము దయచే ప్రభువా, నాకు వివేకం గల హృదయము దయచే ప్రభువా, ప్రజలు పరిపాలించడానికి జ్ఞానంతో నింపండి ప్రభువా, పర సంబంధం జ్ఞానం నాకు దయచేయమన్నాడు. స్తోత్రం చెప్పండి. అలాంటి ప్రార్థన దేవుడు వింటాడు. స్తోత్రం చెప్పండి. సరే, 3వ పాయింట్కి వద్దాం. అంశం ఏం చెప్పండి? కడగబడని వారి తరం. వింటురా మీరు? సరే, 3వ పాయింట్కి వద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలోకి వద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనం చదవండి. 12వ వచనం. తమ దృష్టికి తామే శుద్ధులై అమ్మా శుద్ధులై తమ మాలిన్యం నుండి కడగబడని వారి తరము కలదు.
ఇప్పుడు నేనేమంటా అంటే మనుషులు కడగబడాలి. 4వ పాయింట్, మనుషులు చెప్పండి, మనుషులు కడగబడాలి. చెప్పండి ఒక మాట. ఖచ్చితంగా కడగబడితేనే పరిశుద్ధులమవుతాం. కడగబడలేదనుకోండి పరిశుద్ధులు కాలేం. కూరగాయలు ఇంటికి దిగనక అడుగుతుర్రా అమ్మ, అడుగుతురా? కూరగాయలు ఒక కూర వండేటప్పుడు ఎన్నిసార్లు అడుగుతుర్రు జనరల్గా? ఒక్కసారా? 2 సార్లే. మరి అలాగైతే నాన్ వెజ్ ఎన్నిసార్లు కడుతురు? చికెన్ మటన్లు 4 సార్లు కడుతురా? ఏంటి మంజీరా నీళ్ళతోనే? నల్ల నీళ్ళు అంటారు కదా, నల్ల నీళ్ళు 4 సార్లు కడుతురా? కరోనాలో ఎన్నిసార్లు కడిగారు? కరోనా టైంలో కరోనాలో కూరగాయలు ఏంది చేతులు అమ్మా బాగా అడిగేసారు. ఎందుకు అడిగిరో అంతగానో ఎందుకు అడిగిరమ్మా? అదే దేనికి భయం? ప్రాణభయం అండి. దానికి ఎక్కడ రోగం ఉంది? కరోనా వైరస్ ఉంది, తింటే మనం చచ్చిపోతాం. మన లోపల కాలుష్యం, మన లోపల పాపం ఉన్నా మనం చచ్చిపోతాం. ఈ భయం ఉండాలి. అందుకే లోపల శుద్ధి కావాలి. ఎక్కడండి? లోపల శుద్ధి. అందుకే కడగబడే తరంలో మనం ఉందుముగాక. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నువ్వు ఎన్నిసార్లు హృదయం కడిగినా తక్కువే, ఎన్నిసార్లు నువ్వు సరి చేసుకున్నా తక్కువే. నీలో ఏముంటాయి తెలుసా? లోపాలుంటాయి. నీలో లోపాలుంటాయి. నీలో బలహీనత ఉంది. ఈ లోపములన్నీ పోవాలంటే ప్రతిరోజు వాక్యమని అద్దం ముందు మీరు కడగబడుదురుగాక. యోబు గ్రంథం 25వ అధ్యాయంలోకి వద్దాం. యోబు గ్రంథం 25వ అధ్యాయము. యోబు అనే భక్తుడు ఏమంటాడంటే 25వ అధ్యాయంలోకి వద్దాం. యోబు గ్రంథం 25వ అధ్యాయము చూడండి. 25వ అధ్యాయము 4వ వచనం చదవండి. 4వ వచనం, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లా కాగలడు? నరుడు దేవుని దృష్టికి ఎట్లా నీతిమంతుడు అంటే పరిశుద్ధుడు కాగలడు? క్వశ్చన్ మార్క్ ఉందా? ఉందామా? ఉంది. నరుడు అనేటాడు దేవుని దృష్టికి ఎట్లా నీతిమంతుడు కాగలడు? నరుడు వచ్చేదే స్త్రీల నుండి, అంటే పాపంలో పుడుతున్నాడు, పాపంలోనే జీవిస్తున్నాడు, పాపంలోనే చనిపోతాడు. ఎట్లా నీతిమంతుడైతాడు? ఎట్లా పరిశుద్ధుడైతాడు? ఎట్లా పావనుడైతాడు? ఒక ప్రశ్న యోబుకు వచ్చింది. ఒక మనిషి పరిశుద్ధుడు అవ్వాలంటే ఏం చేస్తే పరిశుద్ధుడైతాడు? యోబు ఒక ఆలోచన ఏంటి తెలుసా? నరుడు దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి నువ్వు కావచ్చు, కానీ దేవుని దృష్టికి నువ్వు నీతిమంతుడు కాలేవు. మనుషుల దృష్టికి నువ్వు పరిశుద్ధుడు కావచ్చు, కానీ దేవుని దృష్టికి నువ్వు పరిశుద్ధుడు కాలేవు. ఎట్లా అవుతావమ్మా? దేవుని దృష్టికి ఎట్లా అవుతావు నీతిమంతుడు? దేవుని దృష్టికి పరిశుద్ధుడు ఎట్లా అవుతావు? ఎట్లా అవుతావు మనం? అమ్మా ఒప్పు కావాలి, సరి చేసుకోవాలి. చెప్పండి అన్నమాట, చెప్పండి. 4వ వచనం చదవండి. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లా కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లా పరిశుద్ధుడు కాగలడు? క్వశ్చన్ మార్క్ ఉంటాయి. ఎట్లా అవుతాం? ఈ 3 దినాల శుద్ధీకరణ కుడికిలో సరి చేసుకుంటే అవుతామని చెప్పండి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 25వ అధ్యాయం 6వ వచనం కూడా చదవండి. 6వ వచనం, మరి నిశ్చయముగా మరి నిశ్చయంగా అన్నాడండి. అంటే ఏంటమ్మా మరి నిశ్చయంగా? అంటే ఖచ్చితంగా, ఖచ్చితంగా మరి నిశ్చయంగా ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు. కాలేము కూడా, కాలేమంటున్నాడు. అదే కదండి, కాలేం. అవుతామా? చెప్పండి. కాలేం. అసలు ఎట్లా అవుతాడండి? మరీ నిశ్చయంగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు. మనం అసలు మనిషే కాదు, మనం ఎవరము? పురుగులమంట. ఎంత పరిశుద్ధంగా చేసుకోవాలో పైకి వెళ్ళాలంటే. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఏ తరం అంటమ్మా ఇది? కడగబడని వారి తరం అన్నాడు. కడుక్కోవాలంటే ఏమేమి కడుక్కోవాలమ్మా? అన్నీ కడుక్కోవాలి, అన్నీ టాప్ టు బాటమ్ కడుక్కోవాలి. ఒక 2 విషయాలు చెప్తా. 4వ పాయింట్కి వద్దాం. అది 3వ పాయింట్లో ఉన్నాం.
యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి, చూసిరా, నీ భక్తి చెప్తుంది నువ్వు పరిశుద్ధుడు అని. నీ భక్తి చెప్తుంది నువ్వు నీతిమంతుడు. ఏ భక్తి చేయాలి? నిష్కలంకమైన భక్తి ఏదనగా ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకునేవాడే. ఈ లోక మాలిన్య అంటకుండా తాము కాపాడుకునేవాడు భక్తి. మీ భక్తి ఎట్లా ఉండాలమ్మా? మీ భక్తి ఎట్లా ఉండాలంట? ఈ లోక మాలిన్య అంటకుండా ఆ భక్తి చేస్తురా మీరు? నన్ను చూడండి, మీరు చేసే భక్తి అట్లా ఉందా? ఎట్లా? లోక మాలిన్య అంటకుండా. భక్తి అంటే ఏంటి తెలుసా? భక్తి అంటే, భక్తికి డెఫినేషన్ రాస్తున్నాడు, అక్కడ అర్థం రాస్తున్నాడు. లోకమాలిన్య అంటకుండా మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవడం, మిమ్మల్ని మీరు సరి చేసుకోవడం, మిమ్మల్ని మీరు కడుక్కోవడం, ఇదే భక్తి అంటాడు. ఏ భక్తి ఇది? లోకమాలిన్య అంటకుండా. మాల ఎక్కడుందండి అంటే ఉందే. నీకు ఏమనాలి? ఉందే అనాలి దేవుని దగ్గర. ఒప్పు కావాలి దేవుని దగ్గర. ఏం చేయాలమ్మా? చెప్పాలి. ఏం చేయాలమ్మా? భక్తి ఏదనగానే రాశాడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా అన్నాడు. భక్తిలో చూసిరా, భక్తి లెవెల్ చూసిరా. భక్తి ఏదమ్మా? భక్తి ఏది? ఇహలోక మాలిన్య తనకు అంటకుండా తను తాను కాపాడుకునుంటే అది భక్తి. భక్తి అంటే పొద్దుగా లేవడం, చల్లనీళ్ళతో స్నానం చేయడం, బైబిల్ తెరవడం, చదవడం, ప్రార్థన చేయడం, ఇది భక్తి కాదు. భక్తి అంటే ఏంటమ్మా? లోకమాలిని అంటకుండా. ఎట్లా సాధ్యమవుతుంది? లోకమాలిని అంటకుండా. ఇప్పుడు చేపల కూర తింటారు కదా అందరు. సముద్రంలోకి వెళ్ళే చేపలు సముద్రంలో ఉప్పు ఉంటుంది. మరలా చేపల కూరలో ఉప్పు ఎందుకు వేస్తాం? అసలు వచ్చేదే చేప ఉప్పులోకి వెళ్ళి కదా, మరలా ఉప్పు ఎందుకు వేస్తాం? రుచిగా ఆల్రెడీ ఉప్పు ఉంటుందండి. సముద్రంలో ఉప్పే కదా. సముద్రం నీళ్ళు ఇట్లా తాగి చూడండి, ఉప్పు అంటుకో. చూసిరా, చాపే అంత తెలివితేట ఉంటే లోకంలో జీవించే మనకెంత తెలివితేటలు ఉండాలి? లోకమాలిన్యం అంటకుండా భక్తి చేయాలి. చేస్తామా? చెయ్యం కానీ మరలా ఒప్పుకోం కూడా. ఏమని? పాపులమని. ఒప్పుకుంటారమ్మా? ఒప్పుకుంటారా అంటున్నా. సిలువలో ఇద్దరు దొంగ, ఇటువైపు ఒకరిని వేసిరు, ఇటువైపు ఒకరిని వేసిరు. వింటురమ్మా? వీడు ఒప్పుకోలే. వీడు ఇటువైపు ఉన్నవాడు ఒప్పుకోలే. వీడేం చేశాడు? ఒప్పుకున్నాడు. ఏమని? నేను పాపినే, నాకు ఈ శిక్ష సరైనదే. ఒప్పుకున్నాడు. ఒప్పుకోనే చూడండి, వెంటనే ప్రభు అన్నాడు, నీవు నాతో కూడా నేడు. అంటే ఒప్పుకోవాలి. ఆ భక్తి మనం చేయాలి. లోకమాలిని అంటకుండా చేసే భక్తే భక్తి. ఆమేన్ చెప్దాం. 4వ పాయింట్కి వద్దాం. 4వ పాయింట్, యాకోబు పత్రిక 3వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. నాలుక అగ్నియే, నాలుక మన అవయములన్నింటిలో ఉంచబడిన పాప ప్రపంచం. పాపం ఏడుంది? నాలుక. చెప్పండి. మరి ఏం చేయాలి? ప్రతిరోజు పాపాన్ని ఒప్పు కావాలి. ప్రభుని అడగాలి, ప్రభా కడగండి. ఏమనాలమ్మా? చెప్పండి అమ్మా. కడగండి ప్రభువా, నన్ను సరి చేయండి ప్రభా, ప్రతిరోజు అడగాలి. ఎందుకంటే పాపం ఎక్కడుందమ్మా? చెప్పండి. నాలుకలో. నాలుకకి ఎంత పవర్ అంటే ఊరు చివరి ఇంట్లో జరిగే అన్ని నాలుక చెప్తుంది. ఏడా నువ్వు పోవు, ఆడి పోవు, ఈడనే ఉంటావు నీ ఇంట్లో. కానీ ఏం చెప్తావు వచ్చిన వాళ్ళకి? ఆ ఇంటి వాళ్ళండి ఎక్కడికి వెళ్ళి చెప్తున్నావు? మా సందర్భం వచ్చింది, గుర్తొచ్చింది, చెప్తా వినండి. కొత్తగా జంట అయిన అత్తగారి ఇంటికి వెళ్ళిరంట. కొత్తగా పెళ్ళైన జంట అత్తగారి ఇంటికి వెళ్ళిన 3 రోజులు ఏమో వెళ్తారు కదా, అట్లా వెళ్ళిరంట. ఇక చుట్టాలందరూ వస్తురంట, మాట్లాడుతున్నారు, అబ్బాయితో అన్నీ చెప్తున్నారు, అంతా బాగానే ఉంది. ఒకరు తినేసి వెళ్తూ ఒకసారి భోజనాన్ని పిలిచారంట
చుట్టాలు. తిన్న తర్వాత వెళ్తూ ఉంటే అప్పుడు పిలిచిరంట, బాబు ఈ సంబంధం నీకు ఎవరు చెప్పారు అన్నారంట. ఏమ్మా ఇంక డౌట్ వచ్చేసింది అబ్బాయికి. ఏ పిన్ని అన్నాడంట. ఏమ్మా ఏ పిన్ని అంటే ఏం లేదులే. ఎట్లా ఏం లేదు బాబు మంచోలే కానీ ఏం లేదు ఎలువు అన్నారంట. డౌట్ వచ్చేసి ఏమొచ్చింది? పెట్టిందా చిచ్చు? ఏదది? ఏం లేదులే అనగానే డౌటే. వింటురా? ఎక్కడ ఉంది పాపం? నాలుక ఎంత పని చేసిందని. కాపురం చేసుకుని వలుసున్నవాడు బ్రేకప్. వింటురా మీరు? ఎక్కడుంది పాపం? నాలుక. నాలుక గురించి ఇంకా స్పష్టంగా రాస్తాడు. చదవండి. నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచం సర్వ శరీరమునకు. అంటే నాలుక ఇక్కడ ఉంటే సర్వ శరీరం అంటే టాప్ టు బాటం. ఈ నాలుక ఏం చేస్తుంది? మాలిన్యం కలగజేస్తుంది. అంటే నిన్ను అపవిత్ర చేస్తుంది. వింటురా? నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. దేవుని ఎదుట నీ దోషాన్ని నిలబెట్టే శక్తి నాలుకకు. నరం ఉంటుందా ఇంతకు? దీనికి నాకు తెలియదు. లేకుండానే ఇంత పవర్ ఉంది. స్తోత్రం. ఉంటే ఇంకేం చేస్తుందో తెలియదు. అసలు ప్రపంచ పాపం అంతా నాలుకలో ఉందంటే ఎన్నిసార్లు కడుక్కోవాలో, ఎంత దేవుని బతిమలాడాలో, ఎంత శుద్ధి చేసుకోవాలో మీకు అర్థమవుతుందో లేదో. అర్థమైతే స్తోత్రం చెప్పండి. ముగిస్తాను. నన్ను చూడండమ్మా. యేసు ప్రభు వారు పస్కా ఆచరించారు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో పస్కా ఆచరించారు. ఆ రాత్రి ఏం చేశారంటే, వినండి, నన్ను చూడండి. యేసు ప్రభు వారు ఏం చేశారు? యేసయ్య శిష్యుల పాదాలు కడిగింది. ఏం కడిగినమ్మా? గదే పస్కా ఆచరించే ఆ సమయంలో శిష్యుల పాదాలు, అందరి పాదాలు కడిగింది. అప్పుడు పేతురు ఏమంటే, నా పాదాలు ఎందుకు ప్రభువా, మొత్తం నన్ను కడిగేసేయమన్నాడు. అదే కడుక్కోవడం జరుగుతుంది, అంటే శుద్ధి చేయడం జరుగుతుంది. పస్కా అంటే చెప్పండి, అదే శుద్ధీకరణ జరుగుతుంది. పేతురు ఏమంటాడు తెలుసా? నా కాలు ఎందుకు ప్రభువా, మొత్తం నన్ను కడిగేయమంటాడు. ఏమన్నాడమ్మా? అప్పుడు యేసయ్య ఏమంటుండు? 13వ అధ్యాయం దొరికిందా? యేసయ్య ఏమంటాడు? పేతురు ఏమంటాడు? మొత్తం నన్ను కడిగేసేయమంటాడు. ఒక కాలు ఎందుకు అమ్మా? సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు, నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పిండా? అప్పుడు యేసు ఏమన్నాడు? యేసు అతన్ని చూచి స్నానం చేసిన వాడంటే అర్థం ఏంటి తెలుసా? బాప్తిసం తీసుకున్నవాడు. మరలా బాప్తిసం అవసరం లేదు. ఒక్కొక్కరు రక్షింపబడ్డారా, చేతులు పైకెత్తమంటే 30 ఏళ్ళకెళ్ళి రక్షణ తీసుకుని మళ్ళీ చేతులు పైకి ఎందుకు ఎత్తున్నారు నాకు తెలియదు. ప్రతి సభలో చేతులు పైకి ఎత్తుతారు. తెలిసి ఎత్తుతున్నారో తెలవకుండా ఎత్తుతున్నారో నాకైతే తెలియదు. ఒక్కసారే పాప క్షమాపణ, ఒక్కసారే నీటి బాప్తిసం. వింటురా? ఎన్నిసార్లమ్మా? ఒక్కసారి. పూర్తిగా నువ్వు స్నానం చేసినావు, మరలా నీకు స్నానం అవసరం లేదు. అప్పుడు ఏం అవసరం? పాదాలు మాత్రమే. పాదాలంటే ప్రవర్తన. వింటురా? ప్రవర్తన సరి చేసుకుంటే సరిపోద్ది. ఈ 3 దినాలు మన పని ఏంటి తెలుసా? ప్రవర్తన సరి చేసుకోవాలి. ఏం సరి చేసుకోవాలమ్మా? చెప్పాలి. ఎందుకంటే పోయిన నెలలో కదా నువ్వు ఏం తీసుకున్నావు? బల్లా. ఈ నెల వరకు నువ్వు దేవుని దృష్టిలో నీ ప్రవర్తన ఎట్లా ఉందో పరిశీలన చేసుకొని పశ్చాత్తాపడి కన్నీటి ప్రార్థనతో ఒప్పు చేసుకుంటూ ప్రభుని అడగాలి. ప్రభువా ఈ మాసం కూడా నేను నీకు అంగీకారంగా ఉండునుగా కానీ ప్రార్థన చెయ్యాలి. ఇందుకు 3 దినాలు శుద్ధీకరణ కూడిక. స్తోత్రం చెప్దాం. ఒకసారి బాప్తిసం తీసుకున్నాక మరలా బాప్తిసం అవసరం లేదు. తీతు పత్రికలో ఆ విషయం రాస్తాడు. 3వ అధ్యాయం 5వ వచనంలో. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం చదవండి. చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం అంటాడు. ఫుట్నోట్లో రాస్తాడు. పునర్జన్మ సంబంధమైన స్నానం. ఏదమ్మా పునర్జన్మ అంటే? రక్షింపబడినది. మరలా మనం రక్షింపబడ్డాం. మరలా మనకు బాప్తిసము అవసరం లేదు. మరి ఏం అవసరం? కాలు కడుక్కుంటే సరిపోదు. కాలు అంటే ఏంటమ్మా? ప్రవర్తన.
ఈ 3 దినాలు ఏం చేయాలి? ప్రవర్తన చక్క పెట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్దాం. అందుకే 51వ సంకీర్తన 2వ చరణంలో దావీదు ప్రార్థన చేస్తాడు. 51వ సంకీర్తన 2వ చరణంలో దావీదు భక్తుడు ఏమంటాడంటే, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా, ఎట్లా అమ్మా? బాగుగా అనే పదం ఎప్పుడు వాడతాం జనరల్గా? వాడారు అసలు ఆ పదాలు వాడరా మీరు? పని చేసేటప్పుడా అమ్మా? ఎప్పుడు వాడతారమ్మా జనరల్గా బాగుగా అనే పదం? అసలు ఆ పదాలే వాడరా మీరు? ఏ పదాలు వాడతారో మరి బాగుగా? దావీదు ఎప్పుడు వాడుతున్నాడమ్మా ఆ పదం? ప్రార్థనలో వాడుతున్నాడు. ఎప్పుడు ఆ ప్రార్థనలో కూడా ఎప్పుడు వాడుతున్నాడు అంటే, ఎప్పుడమ్మా? బాగుగా కడుగు ప్రభు అంటే నన్ను బాగు చేయి, నన్ను శుద్ధి చేయి అనే దగ్గర ఆ పదం వాడుతున్నాడు. మనం ఆ పదాలు ఎప్పుడు వాడతాం? వాళ్ళకంటే నన్ను ఎక్కువగా, అంటే వారికంటే నన్ను బాగా దీవించు, ఆ పదాలు మనం వాడతాం. దావీదు చూడండి ఏడ వాడుతున్నాడు? ఆత్మ సంబంధమైన విషయంలో వాడుతున్నాడు ఆ పదం. ఏమంటాడు? బాగుగా నన్ను అంటారా మీరు? అమ్మా అనే తరంలో మనం ఉందుముగాక. ఒక తరం ఉంటుంది, వాళ్ళు చెప్పరు ఈ మాట. వాళ్ళు చెప్పారు మాలిన్యం నుండి కడగబడని వాడతారు. వాళ్ళకేం అవసరం? వాళ్ళకి అవసరం లేదు ఈ పదం. ఎవరికి అవసరం మరి? మనకు అవసరం అని చెప్పండి. పక్కన వాళ్ళు చెప్పండి, ఈ పదం నీకు అవసరం అని చెప్పండి. పక్కన వాళ్ళు ఫీల్ అవుతుర్రా? మళ్ళీ చెప్పండి. ఫీల్ అయితే అయ్యారు, మళ్ళీ చెప్పండి. చెప్పిరమ్మా? చెప్పిరా? ఏం చెప్పారు? ఆమేన్. ఆఖరిగా ఒక వచనం చెప్తా, ఒక వచనం చెప్తా ఆఖరిగా. ఆదికాండంలో 7వ అధ్యాయం చూడండి. ఆదికాండం 7వ అధ్యాయంలో దేవుడు చాలా స్పష్టంగా ప్రత్యక్షమై నోహావుతో చెప్తున్నాడు. ఏమని చెప్తాడు తెలుసా? 7వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం, యెహోవా ఈ తరములో చూసిన ఆ ఒక్క తరం ఎంత అద్భుతమైన చరిత్ర తిరగరాసిందంటే, ఆ ఒక్క తరంలో నోహావు కుటుంబం పరిపూర్ణమైన రక్షణ కలిగించాడు. ఆ ఒక్క తరం చూడండి ఎట్లా ఉందంటే, చరిత్ర భూమి మీద తిరగరాసే చరిత్ర అది. ఆ తరములంట ఏ ఒక్కరు కూడా నీతిమంతుడుగా కనపడలేదు. మరి ఎవరు కనిపించారు? మరి నోహావు ఎట్లా కనిపించాడు? మీకేమైనా అర్థమవుతుందా? ఎట్లా కనిపించాడమ్మా? అమ్మా ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. క్రియల బట్టి వింటున్నా, ప్రార్థన బట్టి, తన ప్రవర్తన బట్టి ఒప్పుంపజేసే ప్రార్థన చేసి, నీతి ఈ తరంలో నీవే. ఆ కుటుంబం దేవుడు ఎట్లా భూమి మీద ఎవ్వరు లేకుండా చేశాడండి. ఏ ఒక్కరు కూడా లేరు భూమి మీద. వింటురా, ఒక్క నోహావు కుటుంబం మాత్రమే మిగిలిందంటే, ఆ తరంలో చూడండి ఎట్లా ఉన్నాడు? నీతిమంతుడుగా ఉన్నాడు. సంగమా, నీతిమంతుడుగా ఆ ఒక్క కుటుంబం కనిపించి, ఆ ఒక్క నోహావు మాత్రమే కనిపించాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు దానికి. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. చెప్పండి, మన అంశం ఏంటమ్మో ముగిస్తా. మాలిన్యము కడగబడని వారి తరం. మన తరం ఏంటమ్మా? ఒప్పుకోవడం, కడుక్కునే తరం అని చెప్పండి. అలా ఒప్పుకొని కడుక్కుంటేనే రేపటి బల్లా మనకు ఆశీర్వాదకరం. ఆమేన్. మోకరిద్దాము, చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో. ఓ చిన్న ప్రార్థన చేద్దాం. పాస్టర్ ఆండ్రూస్ గారు ప్రార్థనలు నడిపిస్తాడు. రేపు జరిగే కార్యక్రమం కొరకు ఈ 3 దినాల శుద్ధీకరణ కూడికను పరిశుద్ధ ఆత్మ దేవుడు ముద్రించులాగా ఈ దినం ఇత్తబడిన వాక్యం